2 టైప్స్. ఒకటి రన్ టైమ్‌లో చేస్తాము. ఒకటి బిఫోర్ వాళ్ళు కోడింగ్ ఒకటే చేస్తాము. వైల్ కోడింగ్ చేస్తే దాన్ని ఏమంటాము? ఒక్క నిమిషం. కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ అనమాట. యాహ్! కంప్లీట్ సో కంపైల్ టైమ్ ఎక్సెప్షన్కి ఇంకో పేరు చెక్డ్ ఎక్సెప్షన్. చెక్ ఎక్సెప్షన్. ఓకే. ఒకవేళ రన్ టైంలో మనం చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ అస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఓకే. అక్క అది రెజ్యూమే చూసారా? నన్ను మనం క్లాస్ ఇది ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం చేద్దాం. ఓకే. లాస్ట్ 15 minutes చేద్దాం. 45 minutes క్లాస్ చెప్పుకోండి. ఓకే. ఓకే. సో ఇంకా మనము కలెక్షన్స్ మిగిలిపోయింది. ఫైల్ హ్యాండ్లింగ్ అక్కడ చెప్తా అని చెప్పాను కదా. కన్స్ట్రక్టర్ కూడా అయిపోయిందిగా. కన్స్ట్రక్టర్ అయిపోయింది. ఓకే. వీ విల్ సీ కలెక్షన్స్ టుడే. ఓకే. ఓకే. సో నీకు ఎరేస్ గుర్తున్నాయా? గుర్తుంది. సో ఎరే ఎందుకు వాడతాం మనము? ఇట్ యూస్ టు స్టోర్ ద సిమిలర్ డేటా టైప్స్. సిమిలర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఒక సిమిలర్ డేటా టైప్ వి యూజ్ ఎరేస్. కానీ ఎరేస్ వల్ల డిసడ్వాంటేజ్ ఏం రావచ్చు మనకి? డిసడ్వాంటేజ్ అంటే స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ నేను 5 ఎలిమెంట్స్ ఇయర్ ఎండ్ డిక్లేర్ చేశాను. ఓకే. రేపు నేను 20 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకో, అప్పుడు నేను ఏరియాలో మళ్ళీ వచ్చి సైజ్ ఇంక్రీజ్ చేయాలి. లైక్ ఇక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ నేను సైజ్ వచ్చి మోడిఫై చేసుకోవాలి. మోడిఫై చేయాలి. సో ఆటోమేటిక్ రీసైజింగ్ అనేది లేదు. ఓకే. సో ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ లైక్ ఎంత వాడుతున్నామో అంతవరకే ఒకవేళ నేను 100 క్రియేట్ చేసేసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 100 క్రియేట్ చేసి 20 స్టోర్ చేస్తే రిమైనింగ్ 80 వేస్ట్ అయిపోయినట్టే కదా. వేస్ట్ అవుతుంది. అదే. ఓకే. సో టు ప్రివెంట్ వేస్టేజ్ ఆఫ్ మెమరీ అండ్ ఇంకా ఈ నెంబర్స్ లైక్ వాట్ ఎవర్ ద డేటా దట్ వీఆర్ స్టోరింగ్ దాని మీద ఇంకా మల్టిపుల్ ఆపరేషన్స్ ఎక్స్ట్రా ఆపరేషన్స్ చేయడం కోసము వీ గాట్ కలెక్షన్స్ అనమాట. సో కలెక్షన్స్లో మనకి 3 ఉంటాయి: లిస్ట్, సెట్, మ్యాప్. ఓకే. సో ఇండివిజువల్ని నేర్చుకుందాము. సో ఇప్పటి వరకు మనం పైన ప్యాకేజ్ లైక్ ఏది ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు ఇప్పటి వరకు మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం రాసుకున్న ఎరేస్ కానీ వాట్ ఎవర్ దిస్ ఎక్స్టెన్స్ కీవర్డ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ అవన్నీ పార్ట్ ఆఫ్ లాంగ్ ప్యాకేజ్ అనమాట. సో జావాలో జావా ఇప్పుడు మనమైతే ఇలా సపరేట్ ప్యాకేజెస్లో స్టోర్ చేసుకుంటున్నామో కోడ్, జావా రాసినప్పుడు కూడా దానికి సపరేట్ క్లాసెస్లో స్టోర్ చేసుకున్నారు. స్కానర్ క్లాస్కి చూసుంటావు ఇంపోర్ట్, లైక్ యూటిల్ ప్యాకేజ్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో యూటిల్ ప్యాకేజ్లో స్కానర్ అనే క్లాస్ని జావా డెవలపర్స్ జావా తయారు చేసేటప్పుడు లాజిక్ రాశారు టు ఫెచ్ ద ఇన్పుట్. ఇన్ ద సిమిలర్ వే యూటిల్ ప్యాకేజ్లోనే మనకి ఈ కలెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా రిమైనింగ్ ఎక్కడైనా మనం ఇంపోర్ట్ చేయట్లేదు, ఇంపోర్ట్ చేయకుండా వాడేస్తున్నాం, లైక్ ఇప్పుడు సిస్టమ్ క్లాస్ కానీ వీటిని డైరెక్ట్గా ఎలా వాడేస్తున్నాం అంటే బికాస్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లాంగ్ ప్యాకేజ్. సో లాంగ్ అనేది బై డిఫాల్ట్ జావాలో ఉండే ప్యాకేజ్ కాబట్టి దానికి మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనము లిస్ట్కి
ఏంటంటే ప్రాపర్టీస్, అది మనం ఎలా అయితే డేటాని ఏ ఆర్డర్లో ఇన్సర్ట్ చేసామో అదే ఆర్డర్లో మనకు అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. సో ఇట్ ఫాలోస్ ఇన్సర్షన్ ఆర్డర్. అండ్ మనం ఒకవేళ డూప్లికేట్స్ లైక్ ఇప్పుడు ఒక ఎలిమెంట్ 4 ఇన్సర్ట్ చేసాం అనుకో, మళ్ళీ 4 ఇన్సర్ట్ చేస్తే అది ఇంకో 4 లానే తీసుకునిద్ది అనమాట. సో ఇట్ అలవ్స్ డూప్లికేట్స్ సిమిలర్ టు ఎరేస్. అండ్ we can get the element based on index. అంటే అసలు ఎలా అనేది చూపిస్తాం. సో we can fetch the element based on index. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఎలా సాటిస్ఫై చేసిద్ది అంటే, మనకి ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూపిస్తా. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు బ్లూ కలర్లో ఉన్నది ఇంటర్ఫేస్ అంటున్నాడు. సో ఇంటర్ఫేస్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్ఫేస్ అంటే జస్ట్ మెథడ్స్ డిఫైన్ చేస్తుంటే వాటికి ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇటరబుల్ అనేది అన్నిటికన్నా పేరెంట్ ఇంటర్ఫేస్ అంట ఈ కలెక్షన్స్కి. దాని చైల్డ్ కలెక్షన్, దాని చిల్డ్రన్ లిస్ట్, క్యూ, సెట్. సో క్యూ అనేది లైక్ డెప్రికేటెడ్, లైక్ పాత కాలం అనమాట. సో ఇప్పుడు మనం అది వాడట్లేదు. సో లిస్ట్, సెట్ అండ్ మ్యాప్ వాడుతున్నాం. ఓకే. సో ఇప్పుడు లిస్ట్లో లిస్ట్ ఇంటర్ఫేస్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయంటే ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఉన్నాయి. ఈ వెక్టార్స్ కూడా ఇప్పుడు మనం వాడట్లేదు. సో ఇప్పుడు లిస్ట్లో ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు నేను ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకో ఎరే లిస్ట్కి, ఐ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ మై పేరెంట్ కదా. లైక్ మన పేరెంట్ ఇంటర్ఫేస్ రిఫరెన్స్ తీసుకొని మనం క్రియేట్ చేయొచ్చు కదా. సో అలానే ఇప్పుడు మనం లిస్ట్కి క్రియేట్ చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్ ఇంటర్ఫేస్. సో మనం ఎరే లిస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎరే లిస్ట్ యొక్క పేరెంట్ ఇంటర్ఫేస్ లిస్ట్ కాబట్టి లిస్ట్. ఇక్కడ ఇప్పటి వరకు నువ్వు ఎరేస్ రాసేటప్పుడు యూ యూజ్డ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లైక్ ఇంట్, క్యార్, ఫ్లోట్, బులియన్, అలా అన్ని స్మాల్ లెటర్స్లో రాసాం కదా. బట్ కలెక్షన్స్లో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడలేం. వీ హ్యావ్ టు యూస్ వ్రాపర్ క్లాసెస్. అంటే వ్రాపర్ క్లాస్ అంటే నథింగ్ బట్ ఈ డేటా టైప్స్నే కనుక ఒక క్లాస్లోకి మోడిఫై చేసి దాని నుండి డేటాని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈస్ కాల్డ్ అస్ వ్రాపర్ క్లాస్. సో ఇక్కడ మనం రాసేటప్పుడు ఇంట్ స్మాల్ రాయం, వి రైట్ ఇంటిజర్ యాజ్ ఎ క్లాస్. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ని క్రియేట్ చేయబోతున్నాను. ఈక్వల్ టు న్యూ ఎరే లిస్ట్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ యూటిల్ ప్యాకేజ్ కాబట్టి అది జస్ట్ ఇంపోర్ట్ రాసుకుందాము. దీనిలోకి ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకో మనము లిస్ట్ డాట్ యాడ్ అనే మెథడ్ వాడుకోవచ్చు. సో యాడ్ మెథడ్ హెల్ప్స్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్స్ అనమాట. అదే ఎరేస్లో అయితే ఎలా చేసాము, వీ హ్యావ్ జస్ట్ యూస్డ్ ఈక్వల్ టు. సో ఈక్వల్ టు ఇండెక్స్ బేస్ మీద ఈక్వల్ టు పెట్టుకొని మనం జస్ట్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాము అసైన్మెంట్ ఆపరేటర్ హెల్ప్తో. కానీ ఇక్కడ వీఆర్ యాడింగ్ ద ఎలిమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ కీవర్డ్ అనమాట. సో ఎరేస్లో అయితే మనం ఎరేస్ని డైరెక్ట్గా ప్రింట్ చేయగలమా? ఎరేని డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? డైరెక్ట్ ప్రింట్ చేస్తాం కదా, ఐ మీన్ యూజింగ్ ఫర్ లూప్స్. ఫర్ లూప్ వాడి ప్రింట్ చేస్తాం. అదే మనం మాల్ వితౌట్ ఫర్ లూప్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎరే 1ని ప్రింట్ చేస్తున్నాను అనుకో, అప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది? సమ్ ఎర్రర్. ఇది రన్ చేస్తే మనకి మెమరీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లొకేషన్
వస్తుంది అనమాట. సో ఎక్కడైతే ఎరే బ్లాక్ క్రియేట్ అయిందో దాని Then యొక్క మెమరీ వస్తుంది. అదే ఒకవేళ ఎందుకు కన్సోల్ రావట్లేదు. నేను టైప్ చేస్తున్నావా? సరే మ్యూట్ పెట్టలేదు, నోట్ రాసుకుంటున్నాను. సో మనము ఒకవేళ డైరెక్ట్ అరేంజ్ ప్రింట్ చేయాలనుకుంటే మనకి ఇట్ విల్ ట్రై టు ప్రింట్ ద మెమరీ అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ లిస్ట్ మనం డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. నాకు కన్సోల్ అవుట్పుట్ రావట్లేదు. నిమిషం. ఎక్కడ ఎర్రర్ చూపిస్తుంది? ప్రోడక్ట్స్ సో ఎప్పుడైనా అది ఒకవేళ మనకి రాలేదనుకో, మనం ఏం చేయాలంటే లైక్ ప్రాజెక్ట్లో ఎర్రర్స్ ఉన్నాయనుకో ఎప్పుడైనా, అప్పుడు మనం మావిన్లోకి లైక్ రన్ యాస్ దగ్గరికి వెళ్ళి మావిన్ క్లీన్ ఇన్స్టాల్ రన్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకి రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎర్రర్ పోయింది. ఇప్పుడు నేను చూడు ఇక్కడ ఎరే ప్రింట్ చేస్తే నాకు అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ ప్రింట్ అయింది. కానీ నేను లిస్ట్ని ప్రింట్ చేస్తే నాకు అది డైరెక్ట్గా లిస్ట్ యొక్క వాల్యూ ప్రింట్ అయిపోయింది అనమాట. కానీ ఇక్కడ నువ్వు గమనిస్తే మనము ఏ ఆర్డర్లో అయితే ఇన్సర్ట్ చేసామో డేటా అదే ఆర్డర్లో మనకు అవుట్పుట్ ఉంది. అండ్ ఆల్సో డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది, లైక్ 7 2 times ఉన్న అలౌ చేస్తుంది. ఇంకోటి ఏంటి, వీ కెన్ ఫెచ్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ అంటున్నాం. సో ఇక నేను లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 3 అని ఇచ్చాను అనుకో, దీన్ని ప్రింట్ చేస్తున్నాం అనుకో. సో ఇండెక్స్ దేంతో స్టార్ట్ అయ్యిద్ది? జీరోతో. సో 0 1 2 3, సో 58 అనేది మనకు అవుట్పుట్లో రావాలి. సో 58 వచ్చింది. సో ఆ 3 ప్రాపర్టీస్ని అరే లిస్ట్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో అరే లిస్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ మెమరీ రీసైజ్ అనమాట. ఎప్పుడైనా మనం ఇంకో ఎలిమెంట్ని యాడ్ చేసుకోవాలన్నా దీని తర్వాత యూ కెన్ యాడ్ ద ఎలిమెంట్, అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్సో లిస్ట్ డాట్ రిమూవ్
ఇండెక్స్ బేస్ మీద రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ బేస్ లైక్ మనం ఇచ్చిన వాల్యూ బట్టి. సో ఇండెక్స్ బేస్డ్ అంటే ఇప్పుడు నేను 3 అని ఇస్తే థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోయింది. ఈసారి థర్డ్ ఇండెక్స్ మారిపోయింది. సో 58 పోయింది కాబట్టి థర్డ్ ఇండెక్స్కి 53 వెళ్ళింది. ఓకే, సమ్ ఇలాంటి ఎడిషన్ అండ్ రిమూవింగ్ ఆపరేషన్స్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్ట్ చేసుకోవచ్చు. నా మూవింగ్ టు సెట్కి లిస్ట్కి తేడా ఏంటంటే, సెట్ ఏమో డూప్లికేట్స్ని అలవ్ చేయదు, ఆపోజిట్ అనమాట లిస్ట్కి. ఇట్ డజంట్ ఫాలో ఇన్సర్షన్ ఆర్డర్. వీ కెనాట్ ఫెచ్ ద ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్, ఎందుకంటే ఎప్పుడు ఒకటే ఆర్డర్లో ఉండదు కదా. అందుకని మనం ఆ ఇండెక్స్ బేస్డ్ మీద ఆ పర్టికులర్ అక్కడ ఎప్పుడు అదే ఎలిమెంట్ ఉండేదో మనం ఫెచ్ చేయడం బేస్డ్ ఆన్ ఇండెక్స్. సో సెట్లో ఏమున్నాయి మనకి, హ్యాష్ సెట్ అండ్ ట్రీ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్ ఇంకా ట్రీ సెట్. సో ట్రీ సెట్ ఇస్ ఎ సార్టెడ్ సెట్, అంటే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకొని మనకు వాల్యూస్ ఇస్తుంది ట్రీ సెట్ అయితే. ఓకే, లింక్డ్ లిస్ట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ ఏంటంటే, ఇవి లైక్ ఇచ్చే అవుట్పుట్ సేమే ఉంటుంది, బట్ ద ఓన్లీ డిఫరెన్సెస్ మోర్ నెంబర్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఎరే లిస్ట్ ఫాస్టర్ ఉంటుంది వెన్ కంపేర్ టు లింక్డ్ లిస్ట్. హ్యాష్ సెట్ ఫాస్ట్ ఉంటుంది వెన్ కంపేర్ టు లింక్డ్ హ్యాష్ సెట్. అవుట్పుట్ మాత్రం సిమిలర్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం సెట్కి కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్ క్రియేట్ చేయాలంటే సెట్, ఈసారి స్ట్రింగ్స్ తీసుకుందాం. స్ట్రింగ్, సో ఇప్పుడు ఇంటికి ఇంటిజర్ అన్నాం కదా, అలానే మనకి ఇంటిజర్, క్యార్కి క్యారెక్టర్, ఫ్లోట్కి ఫ్లోట్, బూలియన్కి బూలియన్. ఇంకేమున్నాయి, స్ట్రింగ్ ఈజ్ ఆల్రెడీ ఏ క్లాస్, స్ట్రింగ్ లానే ఉంటుంది. డబుల్ కూడా అంతే, డబుల్ క్యాపిటల్ అయితే. ఓకే, అవి వ్రాపర్ క్లాసెస్. సో ఇప్పుడు సెట్ ఆఫ్ స్ట్రింగ్ సెట్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్ ఆఫ్ స్ట్రింగ్. సో మనం రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్రాపర్ క్లాస్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పుడు మనం సెట్లో కూడా ఎలిమెంట్స్ యాడ్ చేయాలంటే యాడ్ మెథడే. సమ్ స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే సో చూస్తే ట్రీ లాస్ట్లో ఇన్సర్ట్ చేశాను కానీ అది నాకు ఫస్ట్ వచ్చింది. జూ మధ్యలో ఇన్సర్ట్ చేశాను కానీ అది నాకు థర్డ్ ఎలిమెంట్లో వచ్చింది. జూ ఆల్రెడీ థర్డ్లోనే ఉంది. లైక్ ఇది ఒక పర్టికులర్ ఇంకా మోర్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఇంకా డిఫరెన్స్ వస్తుంది. సో నీకు యాప్ ఇన్సర్షన్ ఆర్డర్ని ఫాలో అవ్వదు, ద వే ఇన్ విచ్ వీ గేవ్ అలా ఉండదు. అండ్ నేను ఇక్కడ డాగ్ 2 times ఇచ్చాను, బట్ మనకు అవుట్పుట్లో వచ్చేసరికి 1 time వచ్చింది. సో ఇట్ డజంట్ అలవ్ డూప్లికేట్స్. వాట్ అబౌట్ నల్? ఒకవేళ మనం నల్ ఇస్తే ఏమైంది? సో ఒకసారి నల్ ఇచ్చాం కాబట్టి నల్ని ఇచ్చేస్తాం అన్నమాట.
సో డూప్లికేట్స్ కూడా ఎలాగో డూప్లికేట్స్ ఒప్పుకోదు కాబట్టి మనం సెకండ్ టైం నల్ ఇచ్చినా కూడా నీకు అవుట్పుట్లో ఒక నల్లే వస్తుంది అనమాట. మరి వాట్ ఇఫ్ వి గివ్ నల్ ఇన్ లిస్ట్? సో ఒక నల్ ఇస్తే ఒక నల్ ప్రింట్ అయింది, కానీ 2 నల్స్ ఇచ్చిన ప్రింట్ అయింది. బికాస్ లిస్ట్ ఎలోస్ డూప్లికేట్స్ కాబట్టి అది 2 నల్స్ని ప్రింట్ చేస్తుంది. So set does not allow duplicates, it doesn't follow insertion order, and we cannot fetch the elements అని అన్నాను కదా. సో ఇక్కడ సెట్ డాట్ గెట్ అనే మెథడే మనకు ఉండదు అనమాట. సో లిస్ట్లో అయితే మనకి గెట్ మెథడ్ ఉంది విచ్ ఈస్ హెల్పింగ్ అస్ టు ఫెచ్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సెట్. సో లిస్ట్ సెట్ ఒక రకం అయితే మ్యాప్ ఏంటంటే, మ్యాప్ అంటే మీనింగ్ ఏంటి, లైక్ యూఆర్ ట్రయింగ్ టు లొకేట్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్. సో ఇట్ విల్ హ్యావ్ 2 థింగ్స్. In sets, is there any option to update the value? Dog place లో ఇంకోటి అప్డేట్ చేయాలి అంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ పొజిషన్లోనే అప్డేట్ చేయాలి అంటే ఉండదు. సో నువ్వు ఇక్కడ చూస్తే ఇక్కడ నీకు ఎక్కడ అని రిమూవ్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఇటరేటర్ ఉన్నాయి, గెట్ క్లాస్ ఉన్నాయి, కంటైన్స్ ఉన్నాయి, కానీ నీకు ఎక్కడ అప్డేట్ చేసే ఆపరేషన్ లేదనమాట. ఓకే, then we just need to remove those and add new one, right? అంతే. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే అనమాట. సో డైరెక్ట్ అప్డేట్ మనకు ఉండదు. సో గెట్ ఉంది టు గెట్ ఇట్ బేస్డ్ ఆన్ ఇండెక్స్, యాడ్ ఉంది యాడ్ చేసుకోవడానికి, రిమూవ్ చేసి యాడ్ చేసుకోవడమే తప్ప. యా లిస్ట్లో ఉంది, లిస్ట్లో యూ గాట్ దిస్ సెట్. సో ఇప్పుడు నేను ఈ 5 పొజిషన్లో 15 పెడదాం. కానీ అదేమైంది, ఓ ఇండెక్స్ 5th లైక్ ఫస్ట్ వన్ ఈజ్ ఇండెక్స్. ఓకే, అందుకని అది 5th పొజిషన్ లేదు. సో ఈ సెట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంట్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఆ ఇంటిజర్ ఎలిమెంట్ మారిపోతుంది. సో నేను ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్లో మార్చాలి అంటే 5 ప్లేస్లో మార్చాలి అంటే 0th ఇండెక్స్ ఇవ్వాలి. What if you want to change the value name, not depends on the index? మనకి ఇండెక్స్ నెంబర్ తెలియదు, బట్ వీ నీడ్ టు చేంజ్ ద వాల్యూ. దానికి లేదనుకుంటా. సో సెట్ ఒక సెట్టే ఉంది. సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ విత్ ఇండెక్స్. డైరెక్ట్గా వాల్యూ మార్చాలి అనే లైక్ ఇండెక్స్ తెలియకుండా అయితే కుదరదు. ఇండెక్స్ తెలియకుండా కావాలి అని అంటే మేబీ వీ కెన్ డూ లైక్ దిస్. అంటే ఇండెక్స్ తెలియకుండా మార్చాలి అంటే గెట్ ఇండెక్స్ మెథడ్ లేదు. కెన్ వి డూ దిస్ టైప్ లిస్ట్ డాట్ సెట్ లో ఇండెక్స్ ప్లేస్ లో లిస్ట్ ఆఫ్ అనేసి ఏదన్నా నెంబర్ వాల్యూ ఇవ్వచ్చు, లైక్ వాట్ వి డిడ్ ఇన్ అరేస్. లిస్ట్ అరేస్ లో అయితే ఇండెక్స్ అనేసి ఒక సింపుల్ థింగ్ యూజ్ చేస్తాం కదా ఇండెక్స్ అప్డేట్ చేయడానికి. మనమే అరేస్లో ఇండెక్స్ అప్డేట్ చేయడానికి ఇండెక్స్ అనే కీవర్డ్ ఏం వాడమే. ఇండెక్స్ కీవర్డ్ కాదు, అరే దాంట్లో జస్ట్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చేసి. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ లైక్ నీకు ఇండెక్స్ తెలుసు కాబట్టి నువ్వు అరే ఆఫ్ 3లో ఏదైనా సమ్ వాల్యూ పెట్టుకుంటావు, అరే ఆఫ్ 4లో పెట్టుకుంటావు. అలానే అరే డాట్ ఆఫ్ ఇండెక్స్ అని ఏదో పైథాన్ లో యూజ్ చేసాము, అది అడుగుతా. ఉండదు, ఇందులో ఉండదు, అరే డాట్ ఇండెక్స్ ఉండదు. సో ఏఆర్ఆర్ డాట్ నీకు ఓన్లీ మొత్తం చూడు ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్ క్లాస్వే ఉన్నాయి, ఒక్కటి కూడా అరేస్కి సంబంధించిన మెథడే లేదు. ఓకే, దట్ ఈస్ నాట్ పాసిబుల్. బేస్డ్ ఆన్ ఇండెక్స్ అయితే లిస్ట్లో సెట్ అప్డేట్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇండెక్సే లేదు కాబట్టి లైక్ వీ డోంట్ హ్యావ్ ఒక కామన్ పొజిషన్ కాబట్టి నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు వాల్యూస్ మారిపోతే. సో అందుకనే మనకి ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఏం లేదనమాట సెట్లోని. ఓకేనా? ఓకే. అదే మ్యాప్లోకి వచ్చేసరికి ఏంటంటే మ్యాప్లో డేటా కీ వాల్యూ పేర్స్ ఫామ్లో ఉండిద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ కామా ఇంటీజర్, లేకపోతే ఇంటీజర్ కామా స్ట్రింగ్ ఇద్దాం.
ఐడి ఉండేది. సో లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని కీ అంటాము, రైట్ సైడ్ ఉండేదాన్ని వాల్యూ అంటాము. సో కీ ఎప్పుడు యూనిక్గా ఉండాలి, వాల్యూ డూప్లికేట్ ఉన్నా పర్లేదు. ఒకవేళ నువ్వు సేమ్ కీతో వేరే వాల్యూ ఇస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు అదేం చేస్తుందంటే ఆ కీ దగ్గర ఉన్న వాల్యూని అప్డేట్ చేసేస్తుంది. చూద్దాం. మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. మనం ఇక్కడ అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వరకు యాడ్ మెథడ్ కదా, యాడ్ చేయాలంటే ఇక్కడైతే పుట్ అనమాట. సో మ్యాప్ డాట్ పుట్ ఇంటిజర్స్ కాబట్టి ఏదైనా ఒక నెంబర్, సమ్ స్ట్రింగ్. సో అంతే, ఏ పెట్టాను వాల్యూస్. సో ఇప్పుడు నేను మ్యాప్ని కనుక ప్రింట్ చేస్తుంటే సో కీ వాల్యూ పేర్స్లో ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏదైనా పర్టికులర్ కీ దగ్గర ఉన్న వాల్యూని ఫెచ్ చేయాలనుకో, బేస్డ్ ఆన్ కీ తీసుకుని రావచ్చు. సో గెట్ కీ అని ఒక మెథడ్ ఉంటుంది. గెట్ అనే మెథడ్ ఉంటుంది. గెట్ కీ బేస్డ్ ఇప్పుడు నేను 333 ఇచ్చాను అనుకో, అప్పుడు నాకు అది ఆటోమేషన్ అనేది ప్రింట్ చేయాలి. అలా బేస్డ్ ఆన్ కీ తెచ్చుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ చేయాలన్నా కూడా నువ్వు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ మళ్ళీ స్పెసిఫిక్గా అప్డేట్ మెథడ్ ఏం లేదు. మ్యాప్ డాట్ పుట్ ఈసారి అదే ఇండెక్స్ లైక్ ఆ కీ మీద నువ్వు సమ్ ర్యాండమ్ వాల్యూ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఓవర్ రైడ్ అయిపోయింది అనమాట. ఈ ఆటోమేషన్ ఓవర్ రైడ్ అయిపోయి దాని ప్లేస్లో మన నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు చూస్తే నీకు 32 దగ్గర 333 దగ్గర ఆటోమేషన్ ఓవర్ రైడ్ అయిపోయి ఇది వచ్చింది. కానీ నువ్వు గమనిస్తే మనం ఏ ఆర్డర్లో అయితే డేటాని ఇన్సర్ట్ చేసామో ఆ ఆర్డర్లో లేదు. సో హ్యాష్ మ్యాప్ అనేది ఇట్ డజంట్ ఫాలో ఇన్సర్షన్ ఆర్డర్ అండ్ ఇట్ విల్ అలౌ వన్ కీ యాజ్ నల్ అనమాట. సో ఇప్పుడు నేను మ్యాప్ డాట్ పుట్ నల్ కామా ఇక్కడ సమ్ వాల్యూ ఇచ్చాను అనుకో, ఒక నల్కి అయితే నాకు ఏం ఇష్యూ రాదు. సెకండ్ టైం నల్ ఇస్తున్నాం అనుకో కీకి, అంటే లైక్ కీ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, అది డూప్లికేట్స్ నల్ చేయదు కదా. సో ఇంకోసారి మనం వేరే వాల్యూ ఏదైతే ఇస్తున్నామో అది ఓవర్ రైడ్ అయిపోయి దాన్ని సింగిల్ నల్ అని తీసుకునేది కానీ మల్టిపుల్ నల్స్ లాగా తీసుకోదు. సో నా ఈ హాట్ అనేది ఇట్ విల్ బి అప్డేటెడ్ విత్ కూల్ అనమాట. ఓకే, అలా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూలో హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుందంటే, ఇట్ స్టోర్స్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇట్ విల్ అలౌ వన్ కీ యాజ్ నల్ అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్ and it doesn't follow any insertion order. And if you want to add the elements, you have to use map.put method. Put method. ఇంకేమున్నాయో చూద్దాం మ్యాప్లో. సో ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. కంటైన్స్ వాల్యూ, ఎంట్రీ సెట్ ఫర్ ఈచ్, కీ సెట్, ఇవి ఉన్నాయి కదా. అవి రేపు క్లాస్లో చూపిస్తాను నీకు. ఒక ప్రోగ్రామ్ చేద్దాం, లైక్
గెట్టింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్, అది కామన్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. సో అది చేసేటప్పుడు నీకు అవన్నీ వచ్చేస్తాయి. సో ఒకవేళ నువ్వు ఏదైనా రీప్లేస్ చేయాలనుకుంటే రీప్లేస్ మెథడ్ ఉంది మనకి. సో మనం బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన కీతో వాల్యూని రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ రీప్లేస్ ఇందాక నువ్వు అడిగింది అనమాట లిస్ట్ సెట్లోని. సో అలాంటిది అక్కడ లేదు మనకి, ఓకే. లైక్ వాల్యూ కామా వాల్యూ లాగా. కానీ ఇక్కడ కీ ఉంది కాబట్టి ఇక్కడైనా సరే లైక్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇండెక్స్ బదులు మనం కీ వాడుతున్నాం, అంతే తేడా. సో ఇక్కడ రీప్లేస్ ఇంటిజర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ వాల్యూ ఉంది. అదే ఇక్కడ ఏముంది, కీ ఉంది, ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ, ఈ రెండు వాడుకోవచ్చు మనం రీప్లేస్ చేయాలంటే. సో ఈ డి అని ఉన్నాయి కదా పైన, అవును. సో ఇప్పుడు ఇవేంటంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీటిని నేను ఏది లేదనుకో, లైక్ లెట్ us take 90, 1. Put if absent. If the specified key is all or not already associated with a value, associates it with the given value and returns null, else returns the current value. పైన ఎక్కడ 90 రాలేదుగా మరి, ఇదైనా అంతకు వాడము. ఐ థింక్ కీ ఇచ్చేసి నల్ వాల్యూ ఇస్తే రీప్లేస్ అవుతుంది అనుకుంటా. అది అప్డేట్ అయిపోతుంది, లైక్ నల్ ఇచ్చినా కూడా అది మనం స్ట్రింగ్తోనే అయిపోతుంది. ఇక్కడ జస్ట్ పుట్టి ఫ్యాబ్స్ అని తీసి పుట్టి పెడదాం. దానివల్ల ఉపయోగం ఉంది మరి. ఇక్కడ నేను 90 పెట్టి ఇప్పుడు యాబ్సెంట్ అయినప్పుడు ఈ వాల్యూ పెట్టమని ఆల్రెడీ చెప్పాను, కానీ 90తో మళ్ళీ నేను అప్డేట్ చేసేటప్పుడు అది అప్డేట్ అయిపోతుంది కదా నల్ కింద. ఇందాక నేను వాల్యూ చూశాను. అది నేను అంటే నేను ఇఫ్ యాబ్సెంట్ పెట్టాను కాబట్టి. సో 2 చోట్ల ఇఫ్ యాబ్సెంట్ పెడితేనే నీకు అప్పుడు పైదే వస్తుంది వాల్యూ. ఇప్పుడు చూడు ఇక్కడ 2 చోట్ల నేను పుట్టి యాబ్సెంట్ పెడితేనే నాకు ఒకవేళ నేను ఈసారి నల్ ఇచ్చినా కూడా నాకు స్ట్రింగ్ అనేది వస్తుంది. ఓకే. అండ్ మ్యాప్ డాట్ పుట్ అనేది ముందు లైన్లో మెన్షన్ చేస్తే నాట్ ఆఫ్టర్ స్పెసిఫైయింగ్ ఇఫ్ ఆబ్సెంట్ లైన్ తర్వాత కాకుండా బిఫోర్ దాట్ ఫస్ట్ మనం నల్ వాల్యూ అసైన్ చేస్తే అప్డేట్ అవుతుంది. నల్ వాల్యూ ఇస్తే ఆబ్వియస్లీ లైక్ నీకు అదేంటి అప్డేట్ ఆపరేషన్ లానే పనిచేస్తుంది కదా. కానీ ఇప్పుడు మరి నీకు కింద ఇచ్చినప్పుడు కూడా నీకు అది అప్డేట్ ఆపరేషన్ లానే పనిచేసేస్తుంది. కానీ మన థింగ్ ఏంటంటే అది అప్డేట్ అవ్వకుండా స్ట్రింగ్ అనేది రావాలి కదా. ఇది నేను పైన ఇచ్చాను అనుకో ఫస్ట్, ఇది ఆల్రెడీ నల్ ఉన్నది కింద వచ్చిన తర్వాత మనకు అప్డేట్ అయిపోతుంది, దీంతో ఉన్న వాల్యూతో అప్డేట్ అయిపోతుంది. నేను కింద ఇచ్చినప్పుడు అది ఓవర్ రైడ్ అయిపోతుంది కదా, ఇప్పుడు నాకు నల్ అనేది పోతుంది కదా. ఈ అందుకే డెప్రికేటెడ్ మెథడ్స్ అనుకుంటే డి అంటే లైక్ ఓల్డర్ మెథడ్స్ లైక్ ఇప్పుడు అంతకు వాడనివి. మరి అప్డేట్ అయిపోతే ఇంకేం ఉపయోగం, పుట్టి యాబ్సెంట్ అవ్వకూడదు కదా, కాన్స్టెంట్గా ఉండాలి.
అయినా నీకు ఈ పుట్టి ఫ్యాబ్స్ అని మనం వాడంలే అసలు. దాన్ని లైట్ తీసుకుందాం. రిమూవ్ చేయాలంటే బేస్డ్ ఆన్ కీ చేసుకోవచ్చు మనం. సో బేస్డ్ ఆన్కి మనం వాల్యూని రిమూవ్ చేసేసుకోవచ్చు. 333 నీకు అవుట్పుట్లో లేదు ఇక్కడ. అండ్ టైం ఎంత? 4:36 కదా, 5 minutesలో. ఓకే, సో ఇప్పుడు హ్యాష్ సెట్ చూసాం కదా. వీటికి ట్రీ మ్యాప్ కూడా ఉంటాయి. సేమ్ వాల్యూస్కే నేను జస్ట్ దీన్ని ట్రీ సెట్గా మారుస్తున్నాను, దీన్ని ట్రీ మ్యాప్గా మారుస్తున్నాను. డిఫరెన్స్ చూద్దాం. ఓకే, అండ్ ఇవి ట్రీ సెట్ ట్రీ మ్యాప్స్ అనేది కీవర్డ్సా? క్లాసెస్ లైక్ ఇక్కడ మనకి హ్యాష్ సెట్ ఎలా ఉందో ట్రీ సెట్ కూడా అలాగే. అలానే మ్యాప్లో కూడా హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్. సెట్లో కూడా హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్. సో ట్రీ అని వచ్చేసరికి ఏంటంటే అవి ఆర్డర్డ్ సెట్స్ అనమాట. అండ్ దోస్ ఓంట్ ఎల్లో నల్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ సెట్లో 2 నల్ ఇచ్చాను కదా, సో అందుకని ఇట్ ఈస్ థ్రోయింగ్ మీ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో లిస్ట్లో ఉన్నప్పుడు బాగానే ప్రింట్ అయిపోయింది, బట్ వెన్ ఇట్ కేమ్ టు సెట్ ఇట్ ఈస్ థ్రోయింగ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. సో అంటే హ్యాష్ సెట్ ఏమో మనకి నల్స్ని అలర్ట్ చేస్తుంది, వేరస్ ట్రీ సెట్ ఇట్ డజంట్ అలౌ నల్. అండ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఒక ఎక్సెప్షన్ తీస్తే కదా సెట్కి పోయింది, సెట్ వాల్యూస్ వస్తాయి. కానీ ఇది ఏంటంటే సార్టెడ్ సెట్, నీకు అన్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యి వస్తాయి అన్నమాట ట్రీ సెట్ అనేది. సిమిలర్లీ హ్యాష్ మ్యాప్ కూడా. సో హ్యాష్ మ్యాప్ కూడా ట్రీ మ్యాప్ కూడా ఇట్ ఈస్ అ సార్టెడ్ మ్యాప్ అండ్ ఇట్ డస్ నాట్ అలౌ నల్ వాల్యూస్. సో ఇప్పుడు నల్ వాల్యూస్ వల్ల మనకు నల్ పాయింట్ వస్తుంది. సో నల్ కీస్ నెలవ్ చేయదు, నల్ వాల్యూస్ నెలవ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ నల్ ఉన్నా కూడా మనకి ఏం ఎర్రర్ రాలేదు కదా. సో నల్ కీస్ నెలవ్ చేయదు. అండ్ ఇది కూడా సార్టెడ్ అనమాట, సార్టెడ్ మ్యాప్ అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి మనకి. అది డిఫరెన్స్. అలానే లింక్డ్ హ్యాష్ మ్యాప్ కూడా ట్రై చేద్దాం. సో లింక్డ్ హ్యాష్ మ్యాప్కి దీనికి లైక్ నార్మల్ హ్యాష్ మ్యాప్కి అంత పెద్ద తేడా ఏముండదు. సారీ, సో హ్యాష్ మ్యాప్స్ అనేవి నల్స్ని అలౌ చేస్తాయి. సో లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్లో మనకి ఏం ఎర్రర్ అనేది రాలేదు. అండ్ ఇవేమీ సార్టెడ్ కాదు, ర్యాండమ్గానే వస్తాయి వాల్యూస్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అవి ఎలా సార్ట్ చేసుకుంటే అల్గరిథమ్స్ ఉంటాయి కదా, బబుల్ సార్ట్ అల్గరిథమ్ అలాంటి అల్గరిథమ్స్ ఉంటాయి వెనక వీటిని సార్ట్ చేయడానికి డేటా. సో వాటిలో డిఫరెన్స్ ఉంటుంది. ఇది అబౌట్ కలెక్షన్స్ అనమాట. సో మనం కలెక్షన్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి, లైక్ ఫైండింగ్ కౌంట్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్, frequency of each character in a string, removing the duplicate, like identifying the duplicate elements in a string. ఈ 2 ప్రోగ్రామ్స్ చేద్దాము, రేపు చేద్దాము అవి. ఇప్పుడు నేను రికార్డింగ్ ఆపుతాను. అది